హాయ్ ఫ్రెండ్స్, అలసంద గారె సంక్రాంతి ఫేమస్ అయిన అలసంద గారె చేయడం చాలా సింపుల్. ఇలా లోపల దాకా మంచిగా కాలి బాగా క్రిస్పీగా ఉండాలి. అలాంటి వడ కోసం ఎలా చేయాలి, ఈ చిన్న చిన్న ట్రిప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. మరి రేపు గారెలు ఏమన్నా చేస్తారా, చేయడం లేదా? అదేంటి బాబా అలా అంటావు? కడపంటి అలసంద గారెలు, నాటుకోడి పులుసు, యాటకూర మాంసం. సంక్రాంతి అంటే ఇవే కదా. మీ అమ్మ తినేసి పక్కన ముచ్చట్లు పెట్టుకుని వెళ్ళింది. నేను తెలివైందని కదా, అందుకే రేపటికి రాళ్ళు మట్టి అలా ఉంటాయని వేపించుకుంటున్నా. 2 కిలోలు తీసుకున్నా బాబా, వేస్తే మామూలు ఉండకూడదు గారెలు. రేపు ఫుల్ మా నాటుకోడి మాంసం తెచ్చండి. నాటుకోడి పులుసు అలసంద గారె తింటూ ఉంటే అద్భుతంగా ఉండాలి. దానికోసం 2 కిలోల అలసంద బయలకి తీసుకున్నా. ఏటకూర కానీ 1 కేజీ చెప్పాను ఆల్రెడీ. ఓకే, మేకపోతు మాంసం ఇవన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేస్తాను. నానబెట్టేస్తా. ఒక 2 గంటల నుంచి 3 గంటల దాకా కంప్లీట్గా నానాలి. అప్పుడే గారె బాగా వస్తుంది. 3 గంటల మినిమం. ఇంకా మనం ఉదయాన్నే వేయాలంటే 4 గంటలకు లేసి నానబెట్టేసుకోవచ్చు. కొంత లేట్గా అనుకుంటే 5కు నానబెట్టుకోవాలి. ఏం చేసినా 3 గంటలు అయితే బాగా నానాలి ఈ అలసంద పప్పు. అప్పుడే తినేటప్పుడు క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ధూమ్ ధాముగా ఉంటుంది రేపు మన ఇంట్లో. సూపర్గా ఉంటుంది బాగా, తగ్గేది లేదు. ఇవన్నీ నానబెట్టేసుకుందాం. 3 గంటల తర్వాత ఎలా వస్తుందో పప్పు చూపిస్తా. నానబెట్టేసుకున్నా, వాటర్ పెట్టి ఇలా నానబెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక్క 3 గంటలు బాగా నానాక బ్యాళ్ళు ఎలా వస్తాయో చూపిస్తా. గారె నానింటుంది ఫ్రెండ్స్. నేను 3:30 గంట ఇది నానబెట్టి ఒకసారి చూపిస్తానండి. నేను ఇలా చేతికి విశాలంగా ఉండే డబ్బాలో నానబెట్టేసుకున్నా. చూడండి నానితే ఎలా వచ్చిందో. మీకు ఎలా తెలుస్తుంది నానింది అనుకుంటే, ఇలా తునిస్తేనే ఇలా తునిగిపోతూ ఉండాలి పప్పు. ఇలా తుస్తేనే తునుగుతూ ఉండాలి చేతిలోని. ఇప్పుడు ఒక 4 నుంచి ఒక 7-8 సార్లు మంచిగా కడుక్కోవాలి బ్యాళ్ళు. ఒక 7-8 సార్లు బాగా ఇలా పిసుకుతూ కలుపుతూ ఒక 7-8 సార్లు నీట్గా కడుక్కున్నాక ఎలా వస్తుందో పప్పు అనేది చూపిస్తాను. బేలల్లో వాటర్ లేకుండా ఇలాంటి బొక్కల గిన్నెలో వడపోసుకోండి. వాటర్ మొత్తం పోవాలి. ఆరబెట్టినక్కర్లేదు కానీ వాటర్ మొత్తం ఉంపేసుకొని ఇలా వస్తాయి బేల్ అనేది పొడి పొడిగా. ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలా దినుసులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. రోల్ ఇట్లా తేటగా కడుక్కోవాలి. రోల్ అనేది ఇప్పుడు నీట్గా ఉంటేనే బాగుంటుంది, కుళ్ళు ఇల్లు లేకుండా. ఎందుకంటే పండుగలు అందరం తింటాం కాబట్టి కొంచెం నీట్గా చేసుకుందాం. అందుకని రోల్ నీట్గా కడుక్కున్నా. ఇది గ్రైండర్. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు. మీ ఇంట్లో కారం ఎంత తింటారో అంత తీసుకోండి. కొత్తిమీర, ఒక 2 ఇంచు అల్లం ముక్క, 1 ఇంచు అల్లం ముక్కలు కూడా ఒక పెద్ద సైజు. 2 కిలోలు కాబట్టి పెద్ద సైజు ఒక అల్లం ముక్క తీసుకున్నా. ఉల్లిపాయ మాత్రం 2 కిలోలు కూడా ఒక పెద్ద ఉల్లిపాయ అయితే 1 తీసుకోండి, చిన్న అయితే 2 తీసుకోండి. ఎక్కువ ఉల్లిపాయ వేస్తే క్రిస్పీగా వస్తుంది, కానీ ఆయిల్ లాగేసి తినేటప్పుడు చేతికి ఆయిల్ అంటుకుంటూ ఉంటుంది. ఎల్లుల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నా. ఎల్లుల్లిపాయ ఇలా పొట్టు తీసి ఇలా పెట్టేసుకున్నా. ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రైండర్లో వేసేద్దాం. మసాలా ఈ 5: ఎర్రగడ్డ, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయ, ఎల్లిపాయ ఇవి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ తిప్పేసుకుంటూ బ్యాల్ కూడా పోసుకోవాలి. పోసుకొని కొంచెం కొంచెంగా బాగా నురుగు వచ్చేలా వేసుకోవాలి. రోడ్లైనా సరే మంచిగా పసుపు వేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది చిన్న ట్రిప్ చెప్తాను, పసుపు వేసుకోకండి. పసుపు వేస్తే ఏమవుతుందంటే గారె మెత్తగా వెళ్ళి తినేటప్పుడు టేస్ట్ ఉండదు. పసుపు వల్ల మెత్తగా అయిపోద్ది. ఎన్నోసార్లు పసుపు తినండి మంచిదని నేను చెప్పాను, బట్ గారెలు అయితే వద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మెదిగాక చూపిస్తాను ఎలా వచ్చిందో. దీంట్లో గ్రైండర్ వేసుకుని తగినంత ఉప్పు తగినంత వేసుకొని మంచిగా నురుగు వచ్చేలా గ్రైండర్ వేసుకున్నాం. పిండి అయితే మంచిగా మగ్గింది. ఇదో ఇట్లా నురుగు తేలాలి ఫ్రెండ్స్. ఇలా నురుగుగా ఉంటేనే గారె అద్భుతంగా ఉంటుంది. జస్ట్ ఇంకా 2 నిమిషాలు తోడేసుకోవడమే, ఇంతే. పిండి ఇలా అనుకుంటుంటే మంచిగా గ్రైండర్ తిరుగుతుంది. చూడండి ఎలా వచ్చిందో. ఇంకా ఇప్పుడు పిండి అంతా తోడేసుకుందాం. పిండి మంచిగా మెరిగింది. సాల్ట్ ఒకసారి చూసుకొని, సాల్ట్ కరెక్ట్గా ఉంటే పిండి తోడేసుకుందాం. మరి ఎక్కువగా మెరిగింది అనుకోండి, టేస్ట్ మనం హోటల్ స్టైల్లోనే ఉన్నట్టుంటుంది. హోటల్లో కాకుండా మనం ఇంట్లో చేసుకునేప్పుడు కొంచెం క్రిస్పీగా టేస్టీగా ఉంటే బాగుంటుంది. అందుకని చెప్పి పిండి తోడుకున్నాను. పిండి గ్రైండర్ కానీ అలాగే మీరు రుబ్బుకున్న పిండి తోడుకున్న వెంటనే ఆయిల్ పెట్టేయాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఆయిల్ కాగే లోపు ఈ నురుగు చల్లారుతుంది. ఇంకా తర్వాత గారె వేసుకున్నామంటే సాయంకాలం దాకా క్రిస్పీగా ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు గ్రైండర్ పెట్టి ఏదో ఒక అరగంటకో గంటకో గారె వేద్దాంలే అని నిదానంగా ఉంటే ఈ నురుగు పూర్తిగా కంప్లీట్గా నూరు చల్లారిపోతే ఈ గారెలు వేసినా కూడా మెత్తగా అయిపోతాయి, అస్సలు టేస్ట్ బాగుండవు. ఇప్పుడు పిండి తోడుకున్న వెంటనే ఆయిల్ పెట్టుకుంటే ఒక 10-15 నిమిషాలకు ఆయిల్ బాగా కాగుతుంది. వెంటనే గారేసుకోండి. ఈ చిన్న ట్రిప్ అయితే పాటించండి ఫ్రెండ్స్. అచ్చం వాటర్ స్టైల్లో గారెలాగే అద్భుతంగా వస్తాయి. కొంచెం వంట సోడా కొంచెమే వేసుకోండి. ఎక్కువ వేసామంటే ఆయిల్ లాగేస్తుంది. కొంచెంగా వేసుకొని పిండిని అంతా కలుపుకోండి. మంచిగా నురుగు పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు జస్ట్ 20 నిమిషాలు అయింది నేను గ్రైండర్ వేసి. మంచిగా ఒకసారి కలుపుకోండి. ఓకే, పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకోండి. గారె మంచిగా వస్తుంది. ఎక్కువ ఏం కష్టపడిన అవసరం లేదు. చూడండి ఇట్లాని
అంటే మంచి ఒక్కటే రేంజ్లో వస్తుంది వడ, అద్భుతంగా ఒక్కటే సైజులో వచ్చేస్తుంది. ఇలా పిండి తీసుకొని ఇటని అంతే, ఇలా చేసుకుంటేనే గారె పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి అంతే. మీకు ఎంత పెద్ద గారె కావాలనుకుంటే అంత పెద్ద, ఒక్కటేసారి అట్లా ఇసురేస్తే చాలు. చూడండి అంతే పర్ఫెక్ట్గా. చూడు గారె తెల్లంగా ఎలా వచ్చాయో, ఒక్కటే సైజుగా వచ్చాయా అంతే. ఒక పక్క బాగా కాలాక ఇంకో పక్క తిప్పేసుకోవటమే. ఇట్లా తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. రెండు వైపులా మంచిగా కట్టెల పొయ్యి మీద వేస్తున్నాను కాబట్టి లోపల దాకా మంచిగా కాలుతుంది. గ్యాస్ మీద అయితే లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోండి. అప్పుడు కరకరలాడుతూ సాయంత్రం దాకా ఉన్నా కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయి. వడ వేసినాక జస్ట్ 10 నిమిషాలు మూత పెట్టకుండా అలాగే వదిలేయండి. వా సూపర్ వడ. ఇంతే ఫ్రెండ్స్, ఇలాగే చేసుకోండి. గారెలు వేసాక ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోకుండా వదిలేయండి. పెట్టుకుండా వదిలేస్తే క్రిస్పీగా సాయంకాలం దాకా బాగుంటాయి. చిన్న బట్ట కప్పేసి మూత పెట్టకుండా బిరుగా ఏదైనా ఒక మంచి క్లాత్ కప్పేసుకున్నామంటే నీట్గా సాయంత్రం దాకా క్రిస్పీగా ఉంటాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అన్న.